వెల్కమ్ టు వారధి. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడగానే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన అసంతృప్తివాదులు కాంగ్రెస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నారు. మెదక్ ఎంపీ విజయశాంతి రేపు మాపో కాంగ్రెస్ లో చేరడానికి లైన్ క్లియర్ కాగా, టీఆర్ఎస్ కి చెందిన మరో నేత విజయరామారావు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఆయన పార్టీకి రాజీనామా కూడా చేశారు. తెలంగాణ ప్రకటన అనంతర పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితిపై మాట్లాడడానికి విజయరామారావు గారు ఇవాళ వార్తకి గెస్ట్ గా వచ్చారు. ఆయనతో మాట్లాడాలనుకునేవారు 18777636 అనే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ లో skype.com లో లాగిన్ అయి TV9 వారధి అనే ఐడీకి కాల్ చేయాలి. వెబ్ క్యామ్ కి యాక్సెస్ ఉన్న వారు మాత్రమే స్కైప్ ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ ని సపోర్ట్ చేయకపోతే టోల్ ఫ్రీ నంబర్ 18777606 కి కాల్ చేయాలి. ఈ అవకాశం విదేశాల్లో ఉన్న తెలుగు వారికి మాత్రమే. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 ఏళ్ల మలిదశ ఉద్యమం, 1000 మంది ఆత్మహత్య తర్వాత తెలంగాణ కల సాకారమైందని చెప్పాలి. సో తెలంగాణ ప్రకటనపై మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం చేయడం నిజంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ ఏర్పాటు కొరకు ఉద్యమించిన అనేక ప్రజానీకం చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసినటువంటి వారి చిరకాల వాంఛ ఈరోజు సఫలీకృతమైనందుకు సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? నిజంగా వాస్తవంగా విభజన జరగకూడదని ఉద్యమం చేసిన వారైతే మరి గత 13 సంవత్సరాల నుండి నిరంతరంగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని చూసి వారు కూడా ఎప్పుడో వ్యతిరేకించాల్సింది. నిర్ణయం అయిన తర్వాత ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న వేళ ఈరోజు మరి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వారు ఉద్యమిస్తున్నారు. కానీ వారు నిజమైన భావనతో, చిత్తశుద్ధితో తెలంగాణ రాకూడదనుకుంటే గతంలోనే ఉద్యమం నిర్వహించాల్సి ఉండేవారు. అట్లా చేయలేదు. ఇది కృత్రిమంగా కావాలని చేస్తున్న ఉద్యమంగా తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మన కాలర్స్ ఉన్నారండి. డాలస్ నుండి కుమార్ కాల్ చేశారు. కుమార్ గారు నమస్కారం. విజయరామారావు. నమస్కారం అండి. నమస్కారం. ఏం లేదండి, ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ నుంచి అంటే ఈ తెలంగాణ ఆంధ్రాని మీరు ఇట్లా కొట్లాడుకోవటం, ఇట్లా చేయటం అనేది మాకు చాలా బాధగా ఉంది. నెక్స్ట్ థింగ్, నేను మీకు ఒక అంటే మీది పార్టీలు మారండి, ఉద్యమాలు చేయండి, అది పెద్ద విషయం కాదు, అది దాని గురించి మాట్లాడలేదు. మీ రాజకీయ భవిష్యత్తు మీరు తీసుకుని తప్పు కూడా లేదు, నేను తప్పు కూడా పట్టను. కానీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, విడిపోయేటప్పుడు ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం విడిపోవడం అనేది ఒక మంచి పద్ధతి అని నా ఒపీనియన్. అది రెచ్చగొట్టే విధానాలు లేదా రెచ్చగొడతాం, లేదా ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి మీరు చేతులు నరుకుతాం, కాల్ చేస్తాం, మిమ్మల్ని ఎల్లగొడతాం అని మీ టీఆర్ఎస్, మీ మాజీ అదే మీరు ఇప్పుడు ఆ పార్టీ లేరు వేరే విషయం అనుకోండి, మీరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా సమర్థిస్తారు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఆయన ఒక స్వార్థజీవి. కేసీఆర్ స్వార్థజీవికి మరో పేరు ఏంటంటే కేసీఆర్. కేసీఆర్ అంటే స్వార్థం అంటే కేసీఆర్. దాని గురించి మీకు తెలుసు, పార్టీలో మీరున్నారు, మీకు అన్ని తెలుసు, దాని గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆ రోజు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి వేరే పార్టీ పెట్టి ఇట్లా రెచ్చగొట్టే విధానాలు తీసుకొచ్చి తెలంగాణ మధ్య ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అన్నదమ్ముల్లా కలిసిన చిచ్చు పెట్టిన వ్యక్తికి ఇన్నాళ్ళు మీరు ఆ పార్టీ కింద పనిచేసి వాళ్ళు వేరే పార్టీకి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం కేసీఆర్ స్వార్థం కోసం వాళ్ళు మిమ్మల్ని వెడ్డిస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదని మా అభిప్రాయం. దీని గురించి మీ కామెంట్స్ ఏంటండి? ఇప్పుడు ఈ అంశము అనేక మార్లు చర్చకు వచ్చింది. ఉద్యమం జరుగుతున్న సందర్భంగా, ఉద్యమం ముందు తర్వాత కూడా ఈ అంశం చర్చకు వస్తుంది. కేసీఆర్ మరి నిజంగా ఏది ఏమైనప్పటికీ ఈ అంశాన్ని రెండవసారి ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించి తెలంగాణ అంశం పట్ల నిర్ణయం తీసుకో విధంగా ఒత్తిడి పెంచడంలో సఫలీకృతమైనాడు. మరి తెలంగాణ ఈరోజు సాకారం కాబోతున్నది. ఈ సందర్భంగా ఇంకా రొచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని నిన్న మొన్న ఈ అంశం బాగా వెలుగులోకి వచ్చింది, చర్చకు వచ్చింది. అయితే గతంలో కాకుండా నిన్న మొన్న కేసీఆర్ మాట్లాడుతూ మరి సీమాంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుంది, అక్కడి ప్రభుత్వ నిర్వహణ కొరకు మరి సిబ్బంది అవసరం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం మరి అక్కడి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఈ ఉద్యోగ వర్గాలు అక్కడికి కొంతమంది వెళ్లే అవకాశం ఉంటుంది, వెళ్లాల్సిన అవసరం ఉంటుందని రొటీన్గా చెప్పిండు. కానీ
ఆ రోజు ఏదో వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ ఉద్యమించేటట్టు ఇంకేదో కొత్తగా ప్రోత్సహించింది అయితే ఏం కనిపించలే. మరి తెలంగాణ అంశము చర్చకు వచ్చింది. అన్ని సంస్థలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్లు సమీక్షించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి మరి అనేక సంఘాల నిశీత పరిశీలన తర్వాత ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగింది తప్ప ఏదో ఆగమేఘాల మీద సడన్గా కేసీఆర్ నిన్ను అడిగిండు కాబట్టి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది కాదు. దీని వెనుక అనేక రాజకీయ పార్టీలలో ఉన్న తెలంగాణ వాదులు ఉద్యమించారు. విద్యార్థి లోకం ఉద్యమించింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ వర్గాలు ఉద్యమించారు. కవులు కళాకారులు ఉద్యమించినారు. అనేక మంది తెలంగాణ కొరకు పోరాటం చేసిండ్రు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మొదటి నుంచి కూడా క్షుణ్ణంగా గమనించినవి, పరిశీలించినవి. కేంద్ర ప్రభుత్వం మరి ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మరి వారి మనోభావనను వ్యక్తపరిచినారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు కలిసినారు, ఎన్నికలలో పోటీ చేసినారు, అధికారంలోకి వచ్చినారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర నిర్ణయం పూర్తి స్థాయిలో మరి రేపు అది బహిర్గతం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ వాదులందరూ తెలంగాణ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకో కాల్ ఉన్నారండి, సౌత్ నుండి కరణ్ కాల్ చేశారు. కరణ్ గారు నమస్కారం అండి. విజయరామరావు గారు. నమస్కారం కరణ్ గారు. సార్, ఇప్పుడు మీరు ఇన్నాళ్లుగా మీరు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి పోరాడారు కేసీఆర్ తో కలిసి. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనము. అయితే సరే, మన విద్వేషాల గురించి మనం జరిగినటువంటి మీ మధ్యలో జరిగినటువంటి విభేదాల గురించి మీరు బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణవాదిగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ గురించి మరి ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇన్ని రకాలైనటువంటి అపోహలు కానివ్వండి, వాళ్ళ డౌట్స్ కానివ్వండి ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి మరి ఇన్నేళ్లు శ్రీకృష్ణ కమిటీ కానీ ఇన్నేళ్ల నుంచి మనం జరుగుతున్నటువంటి ఉద్యమంలో కానీ ఎప్పుడు ఈ విధమైనటువంటి మాటలు రాలేదు క్యాపిటల్ సిటీ గురించి. క్యాపిటల్ సిటీ మాకే సంబంధించింది, మరి క్యాపిటల్ సిటీలో మేమే ఉండాలి అని చెప్పి మనం అనలేదు. క్యాపిటల్ సిటీ మరి మాకు కావాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు అనలేదు. సరే, క్యాపిటల్ సిటీ నిజాం టైమ్స్ నుంచి కూడా క్యాపిటల్ సిటీ హైదరాబాద్ అదొక ప్రత్యేకమైనటువంటి డిస్టిక్ గానే ఉన్నది, మనకు ఓ స్టేట్ గానే ఉన్నది. మనకు ఆంధ్ర వాళ్ళే కేవలం మన ఇక్కడ వచ్చి కలవడం జరిగింది, కానీ తెలంగాణ వాళ్ళు వెళ్ళి ఆంధ్రలో కలవడం కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మనం మాకు ఇదేదో కావాలని చెప్పి వాళ్ళు అడగలేదు. మనం తెలంగాణలో మేమే ఉంటాము, మీరు అందరు వెళ్ళిపోవాలని చెప్పి తెలంగాణ వాళ్ళు అనలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదులు ఎప్పుడు కూడా హైదరాబాద్ను తెలంగాణలో అంతర్భాగంగా భావించినారు. మాకు తెలంగాణలో హైదరాబాద్ ఉండాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేకుండే మనం. ఎందుకంటే హైదరాబాదు మొదటి నుండి కూడా ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ. అనేక సంవత్సరాల నుండి తెలంగాణకు రాజధానిగా కొనసాగినటువంటి నగరం. మరి తెలంగాణ మనదిగా భావించాం, కానీ ఇది మాకుండాలని డిమాండ్ మనకు చేయాల్సిన అవసరం లేకుంటే మనం డిమాండ్ చేయలే కూడా. అయితే సమైక్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాజధాని ఇద్దరికి సంబంధించిన నగరం కాబట్టి నిజమే, మరి రాజకీయ అవసరాల దృష్ట్యా, వ్యాపారాల దృష్ట్యా, మరి అనేక అవసరాల దృష్ట్యా చాలామంది అన్ని జిల్లాల నుండి కూడా హైదరాబాద్లో నివాసాలు ఏర్పరచుకున్నారు, ఆస్తుపాస్తులు సంపాదించుకున్నారు. మరి అన్ని ప్రాంతాల నుండి ఇక్కడ ఉన్న మాట వాస్తవం. మరి ఈరోజు రాష్ట్రము విడిపోతున్న సందర్భంగా ఒక శాస్త్రీయ పద్ధతుల్లో మరి ఇక్కడ సమస్యలను వాటిని మనం పరిశీలించి కేంద్ర ప్రభుత్వం దీనికి ఏదో నిన్న ఇవాళ ఏదో కమిటీ కూడా వేసినారు. ఆ కమిటీ వాళ్ళు మరి వారు లేవనెత్తిన అనేక అంశాలను ఓ శాస్త్రీయ విధానంతో, శాస్త్రీయ దృక్పథంతో మరి వారికి న్యాయం జరిగేటట్టు, ఇక్కడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మరి వారు దాన్ని పరిశోధించాలి, నిర్ణయం చేయాలి. ఆ కమిటీ నిర్ణయాన్ని మరి ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్న, సీమాంధ్ర ప్రాంతం నుండి ఉన్న అన్ని వర్గాల వాళ్ళు శిరస వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడి వాళ్ళం కూడా మరి మనం దానికి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లయితేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి మాత్రం, హైదరాబాదు తెలంగాణ నడి బొడ్డున ఉన్నటువంటి ప్రాంతం. హైదరాబాదుకు మరి ఉమ్మడి రాజధాని చేస్తే
హైదరాబాద్ 300 కిలోమీటర్ల అవతల మీ సీమాంధ్ర ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఈ రాజధాని వల్ల మీకు ఏ కోశాన కూడా రాజధాని చేరుకోవడం సాధ్యమైన పని కాదు. అది ఈనాడు కాకపోతే రేపైనా హైదరాబాద్ను తెలంగాణ ప్రాంతానికి క్యాపిటల్గా నిర్ధారించాల్సిందే. మరి అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకునే వరకు, మరి వారి పరిస్థితులు కుదుటపడటం అయ్యే వరకు మేము ఇక్కడ పరిపాలన సాగించుకుంటాం. ఇక్కడ ఉంటామంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. తర్వాత కూడా ఇక్కడ మరి ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో లేదా ఇంకా వేరే రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. కాబట్టి వారికి కూడా మరి ఇక్కడున్న వాళ్లకు సమాన స్థాయిలో హోదా కల్పించాలి. మరి వారు వేరుగా చూడకూడదు. అందరం కలిసి జీవించాల్సిన అవసరం ఉందని మరి నేను మనవి చేస్తున్నాను. న్యూయార్క్ నుండి శ్రీధర్ కాల్ చేశారు. శ్రీధర్ గారు, I have a question first to TV9. You have been repetitively telecasting about the central ministers, సీమాంధ్ర మంత్రులు, కేంద్ర మంత్రులు తెలంగాణ గురించి, తెలంగాణ ఆపటం లేదని చెప్పేసి నిన్న కావూరి సాంబశివరావు గారి గురించి మంత్రి మరపు వ్యాధి అని చెప్పేసి ఒక కథనం ప్రసారం చేశారండి. కేంద్ర మంత్రులను ఇంత కించపరుస్తూ ఎందుకు అలాంటి కథనాలు ప్రసారం చేయవలసి వస్తుంది? ఇట్స్ రియల్లీ ఇట్స్ ఇరిటేటింగ్, అన్నాయింగ్ అండ్ రిపల్సివ్ టు ది ఆడియన్స్. అంటే చిరంజీవి గారి గురించి, కావూరి గారి గురించి విపరీతంగా తిట్టించడం, పదే 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 ప్రసారాలు చేయటం, ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఫోటో పెట్టించి ఊరేగిస్తుంటే, గాడిదకి ప్రధానమంత్రి ఫోటో పెట్టి ఊరేగిస్తుంటే అదే ఒక 1000 సార్లు చూపించటం. ప్రధానమంత్రి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, వీ షుడ్ రెస్పెక్ట్ దట్ పొజిషన్. రైట్ శ్రీధర్ గారు, మీరు చెప్తున్న అర్థమైంది. కాకపోతే ఇది మా వ్యక్తిగత అభిప్రాయం కాదండి. అలాగే కించపరుస్తూ మేమేమి చెప్పలేదు, ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాన్ని మేము చూపించాం అంతే. సో మీరు విజయరామరావు గారిని ఏమైనా క్వశ్చన్ అడగదలుచుకుంటే అడగచ్చు. ఈ సందర్భంగా నా అభిప్రాయం ఏమంటే, ఎవరు కూడా అసభ్యకరంగా ఎవరి పట్ల కూడా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు, గౌరవంగా ఉండాలి. మరి నిజంగా ఈ అంశము మాకు వ్యక్తిగతంగా సంబంధించింది కాకుండా మరి ఒక మంచి సంస్కృతితోటి, మంచి సంప్రదాయాలతోటి మానవ సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన అవసరము అన్ని సంస్థలకు ఉంది, అన్ని వర్గాల వారికి ఉంది. ఆ తరహాలో ఉంటే మరి మంచిది అనేది నా భావన. అలాగే